అండి, ఆషాఢ మాసం వచ్చేసింది. లేడీస్ అందరూ గోరెంటాకు పెట్టుకుంటారు. ఈ గోరెంటాకు పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం చల్లగా ఉంటుంది అని అంటారు. మంచి భర్త వస్తాడని కూడా అంటారండి చాలామంది. పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకుంటారండి లేడీస్. నేనైతే మా చెట్టుదే ఆకు తెంపుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది డైరెక్ట్ పట్టుకుంటే దంగదండి, అందుకని ఇందులో కొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ వేయకపోయినట్టయితే మైదాకు అనేది దంగదండి. దీన్ని మైదాకాకు, గోరెంటాకు, గౌరీ ఆకు అని కూడా అంటారండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చూసి పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేసినట్టయితుంటే పెట్టుకోవడానికి రాదండి. అందుకని లైట్గా వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత నేనైతే నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను. కొంతమంది చింతపండు వేసుకుంటారు, పెరుగు కూడా వేసుకుంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏడిండ్ల కమ్మాకులని తీసుకొచ్చి 7 కోమటిరాళ్ళని తీసుకొచ్చి అవన్నీ వేసి మైదాకు రోట్లో దంచుకొని మా అమ్మని పెట్టమంటే మా అమ్మ చేతికి ఫుల్గా పెట్టేసి ఒక క్లాత్ కట్టేది. తెల్లవారితే చూస్తే మొత్తం రెడ్గా అయ్యేది మా చేతులు. ఇప్పుడైతే నేను మా పిల్లలకు పెడుతున్నానండి. ఇది 1 గంట 2 గంటల్లో రెడ్ కలర్ వస్తుందండి. చూస్తున్నారు కదా, నా ఏళ్ళు మొత్తము రెడ్గా అయిపోయినాయి. ఇది కడిగిన వెంటనే కొబ్బరి నూనెను అప్లై చేస్తే కలర్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీ గోరెంటాకు పెట్టుకోండి.